మనిషికి పంచేంద్రియాలు ఉన్నాయి. అంటే మనకి మోసపోవటానికి అవకాశాలు చాలా ఎక్కువ. కళ్ళ మోసము అందమైన దృశ్యాలు, డబ్బు, భౌతిక సంపదలు, కానీ అవి నిజమైన ఆనందాన్ని ఇవ్వవు. చెవులు మోసం ఎలా చేస్తాయంటే మధురమైన మాటలు, ప్రశంసలు వినటానికి మనమెంతో ఇష్టపడతాం. కానీ ఆ మాటలు కపటమైనవి కావచ్చు. ఇకపోతే ముక్కు. ముక్కు చేసే మోసం ఏంటంటే సువాసనలు, పరిమళ ద్రవ్యాలు మనల్ని ఎక్కువగా ఆకర్షిస్తూ ఉంటాయి. కానీ అవి మన ఆరోగ్యానికి హాని కలిగించవచ్చు. ఇకపోతే నాలుక మోసం. చెప్పేదేముందండి? రుచికరమైన వంటలు తినాలనే మోసము మన నాలుక చేస్తుందండి. దానివల్లే ఎన్నో రకమైన ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఇకపోతే చర్మం చేసే మోసం ఏంటో తెలుసా? ఈ శారీరక సుఖాల వెనకాల పడి మనము ఆధ్యాత్మిక చింతన అనేదే మర్చిపోతున్నామండి. అయితే శంకరాచార్యుల వారు వివేక చూడామణిలో ఈ పంచేంద్రియాలని ఎలా నిగ్రహం చేసుకోవాలో చిన్న టెక్నిక్ చెప్పారండి. అది ఎలా అంటే వివేకం అంటే డిస్క్రిమినేషన్ బిట్వీన్ గుడ్ అండ్ బ్యాడ్, దాన్ని వివేకం అంటారు. వైరాగ్యం అంటే డిటాచ్మెంట్. ప్రాపంచిక సుఖాలపై ఆసక్తి తగ్గించుకోవడాన్ని డిటాచ్మెంట్. ధ్యానం అంటే మెడిటేషన్, మన మనసుని మనమే శాంతింప చేసుకోవాలి. సత్సంగం అంటే గుడ్ కంపెనీ. జ్ఞానాన్ని ఇచ్చే సాధువుల లాంటి వాళ్ళతోటి మన సహవాసం ఉండాలి. ఆది శంకరాచార్యుల వారు చెప్పినట్టు మనలోని పంచేంద్రియాలే మనల్ని మోసం చేయవచ్చు. కానీ వివేకంతో వాటిని నియంత్రించుకుంటే మన జీవితంలో నిజమైన శాంతిని, ఆనందాన్ని పొందవచ్చు. ఇంద్రియాలను జయించిన వాడే నిజమైన విజేత.